ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడలో మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో డైమండ్ పెండెంట్తో ఉన్న నల్లపూసలు అండ్ డైమండ్ పెండెంట్తో ఉన్న చైన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇది ఎంత వేస్టేజ్ పడింది అండ్ డైమండ్ కాస్ట్ ఎంత పడింది, ఈ వెయిట్ ఎంత పడింది, గోల్డ్ వెయిట్ ఎంత పడింది అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూసేయండి. చాలా మంది డైమండ్ ఉన్న నల్లపూసలు అండ్ డైమండ్ తో ఉన్న చైన్ అండ్ పెండెంట్ తో ఉన్నాయి తీసుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే రిఫరెన్స్ పిక్ అయితే ఉండదు కదా. ఈ వీడియో చూసినట్లయితే మీకు చాలా మటుకు ఈ క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీని బట్టి మీరు ఒకసారి జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏ జ్యువెలరీ అయినా ఈజీగా తీసుకోవచ్చు. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. నల్లపూసలు చూసేద్దామండి. ఫస్ట్ ఇది వచ్చేసి వెయిట్ 6 grams పడింది. చూస్తున్నారు కదా, ఇది మనం నెక్కకు పెట్టుకుంటే నెక్కకు మొత్తం పట్టేసినట్టు ఉంటుందండి. అంటే మనం డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఈజీగా అది డ్రెస్లో కవర్ అవ్వకుండా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నెక్కకు పట్టేసి ఉండటం వల్ల మంచి లుక్ అయితే వస్తుంది. ఈ కింద డైమండ్ పెండెంట్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ చుట్టూతో ఉన్నాయని డైమండ్స్ అండి. చూస్తున్నారు కదా, పెండెంట్ అయితే చాలా పెద్దగా వచ్చింది. నల్ల పూసలు అయితే వన్ చైన్తో వచ్చాయి, సింపుల్గా ఇచ్చాడు. పెండెంట్ రావడంతో మంచి లుక్ అయితే వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మొత్తం టోటల్గా 1 lakh అయితే పడింది. ఇది గోల్డ్ కి సెపరేట్ కాస్ట్ వేస్తారు, అలాగే డైమండ్ పెండెంట్ కి సెపరేట్ కాస్ట్ వేస్తారు. అలా టోటల్ గా చూసుకుంటే 1 lakh పడింది. ఇప్పుడు లాంగ్ నల్ల పూసల కన్నా షార్ట్ నల్ల పూసలు అయితే మంచి ట్రెండింగ్ కదండి. ఇప్పుడు ఈ పెండెంట్ లోనే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి కావాల్సిన నేమ్స్ ఉన్నాయి. తర్వాత హార్ట్ షేప్ లో ఉన్నాయి, అలాగే ఇలా ఫ్లవర్ షేప్ లో ఉన్నాయి. రకరకాల మోడల్స్ అయితే ఈ నల్ల పూసల కలెక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే మీకు ఈ మోడల్ నచ్చినట్లయితే కనుక రిఫరెన్స్ పిక్ తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఈ పెండెంట్ అయితే బ్యాక్ తిప్పి చూపిస్తున్నాను, ఇలా వచ్చింది. సో ఈ నల్లపూసలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. రోడియం పాలిష్ తో ఉన్న చైన్ విత్ డైమండ్ పెండెంట్ తో వచ్చిందండి. ఈ చైన్ చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో గుండు వచ్చింది. ఆ గుండుకైతే మనకి రోడియం పాలిష్ చేశాడండి. అంటే రెగ్యులర్ గా మనం వాడే గోల్డ్ చైన్ కాకుండా డిఫరెంట్ గా ఇలాగా రేడియం పాలిష్ ఇవ్వడం వల్ల మంచి లుక్ అయితే వస్తుంది. అలాగే డైమండ్ పెండెంట్ చూస్తున్నారు కదా, మంచి షైనింగ్ తో అయితే ఉంది. ఈ డైమండ్ పెండెంట్ లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, రకరకాల షేపుల్లో ఉన్నాయి. ఈ చైన్ వచ్చేసి వెయిట్ 10 grams పడిందండి. ఇది మనకి డైమండ్ పెండెంట్ వచ్చేసి కాస్ట్ వేరే ఉంటుంది, అలాగే గోల్డ్ కాస్ట్ వేరే వేస్తాడు కాబట్టి టోటల్గా అయితే చైన్ వచ్చేసి 10 grams పడింది వెయిట్. దీని గోల్డ్ కాస్ట్ వచ్చేసి 70,000 వేసాడండి. పెండెంట్కి వచ్చేసి 30,000 పడింది. టోటల్గా ఇది 1 lakh పడింది అనమాట. ఈ డైమండ్ పెండెంట్ కి పైన పోల్ వచ్చింది కదా, దానివల్ల మంచి లుక్ అయితే వచ్చింది. ఇది వెస్ట్రన్ వేర్ కి అండ్ డ్రెస్ల మీదకి, పిల్లలకి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి అయితే రెగ్యులర్ గా వాడుకోవచ్చు. చాలా మంచి లుక్ అయితే వస్తుంది, చాలా బాగుంది. ఈ చైన్ లెంత్ చూస్తున్నారు కదా, షార్ట్ గా అయితే ఏమి రాలేదు, లాంగే వచ్చింది. ఇది పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అలాగే ఈ మధ్య మధ్యలో గుండు వచ్చింది కదండి, గుండు పూస వచ్చింది కదా, ఈ రోడియం పాలిష్ వల్ల మంచి యూనిక్ గా అనిపిస్తుంది. ఇది డిఫరెంట్ గా ఉంది కాబట్టి మోడల్ అయితే చాలా లుక్ అనిపించింది. మీరు ఈ మోడల్ తీసుకోవాలంటే కనుక ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ చైన్ వచ్చేసి మనకి 10 grams పడింది, కాస్ట్ వచ్చేసి 1 lakh పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని అయితే చూసారా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందా? వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. కామెంట్ అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.